నువ్వు పూజ చేసినా చెయ్యకపోయినా, నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా, పొరపాటు చదివినా సరిగ్గా చదివినా కోపం రాకుండా పోన్లే ఇంత బిజీగా ఉండి ఆ మాత్రమేనా పూజ చేసింది పాపం అని కరుణించేది ఒక్క అమ్మవారు మాత్రమేనమ్మా, ఒక్క అమ్మవారు మాత్రం. అందున ఆవిడ స్త్రీ కాబట్టి, స్త్రీలంటే ఇంకాస్త కరుణ ఎక్కువ. మహిళలందరూ అదృష్టవంతులు, ఎంతైనా ఓ ఫీలింగ్ ఉంటుంది కదా. పైగా ఆడవాళ్ల పట్ల జాలి ఏమిటంటే అమ్మవారికి ఆ మొగుడు రాక్షసుడు అమ్మవాడు చంపుకు తింటూ ఉంటాడు. అయినా సరే ఇది వదలదు, నన్ను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ పిల్లలు దీనికోసం బతుకున్నారు, లేక ఉంటారా అని అక్కడ పెట్టి ఏదో స్తోత్రమో ఏదో నోటుకొచ్చిన శ్లోకమో పాటో ఏదో పాడి తల్లే కాపాడు తల్లే అంటే తప్పకుండా కాపాడుతుంది. అంచేత మన నిజంగా ప్రేమించేది అమ్మవారే తప్ప మనుషులు కాదండి. నువ్వు పూజ చేసినా చెయ్యకపోయినా, నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా, పొరపాటు చదివినా సరిగ్గా చదివినా కోపం రాకుండా పోన్లే ఇంత బిజీగా ఉండి ఆ మాత్రమేనా పూజ చేసింది పాపం అని కరుణించేది ఒక్క అమ్మవారు మాత్రమేనమ్మా, ఒక్క అమ్మవారు మాత్రం. అందున ఆవిడ స్త్రీ కాబట్టి, స్త్రీలంటే ఇంకాస్త కరుణ ఎక్కువ. మహిళలందరూ అదృష్టవంతులు, ఎంతైనా ఓ ఫీలింగ్ ఉంటుంది కదా. పైగా ఆడవాళ్ల పట్ల జాలి ఏమిటంటే అమ్మవారికి ఆ మొగుడు రాక్షసుడు అమ్మవాడు చంపుకు తింటూ ఉంటాడు. అయినా సరే ఇది వదలదు, నన్ను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ పిల్లలు దీనికోసం బతుకున్నారు, లేక ఉంటారా అని అక్కడ పెట్టి ఏదో స్తోత్రమో ఏదో నోటుకొచ్చిన శ్లోకమో పాటో ఏదో పాడి తల్లే కాపాడు తల్లే అంటే తప్పకుండా కాపాడుతుంది. అంచేత మన నిజంగా ప్రేమించేది అమ్మవారే తప్ప మనుషులు కాదండి.